అవునరా, తనకు ట్రాన్స్జెండరే. వాళ్ళ అన్నయ్యకి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తన అబ్బాయి కాదని తనకు అర్థమైంది. రెడీ అయిపోండి రా, వచ్చేస్తాను. అప్పలనాయుడు గారు, టీచర్ అమ్మగారు మీరేటమ్మా ఎలా వచ్చారు? హాస్టల్లో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? ఏమమ్మా ఎవరితో నేను గొడవకి వెళ్తున్నాడా? గొడవకి వెళ్తే పర్లేదండి, అబ్బాయిలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మీరేం చెప్తానో అర్థం కావట్లేదండి. ఆ దరిద్రం నేనేది చెప్తానండి, వాడిని అడగండి. అమ్మా టీచర్ అమ్మా, ఈ దరిద్రాన్ని ఇంకొకసారి హాస్టల్ పంపించకండి. నాన్న, నాకు అబ్బాయిల మీద కోరికలు వస్తాయి నాన్న. అందుకే మా లేదా ఈ విషయంగా ఎవరికైనా చెప్పావా? ఈ విషయం ఊర్లో తెలిస్తే వాళ్ళ నాన్న పరువు పోతుందని ఇంట్లో పెట్టి తాళం వేసేశారు. కానీ ఏదో ఒక విధంగా తను తప్పించుకొని ఒక ట్రాన్స్ కమిటీలో కలిసిపోయాడు. కొడుకు అలా చేయడం వల్ల ఊర్లో సగం పరువు పోయింది. ఇప్పుడు కూతురు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఉన్న పరువు కూడా పోతుందని చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు రా. వాళ్ళ ఊరు పేరేంట్రా? పురుషోత్తపురం. పురుషోత్తపురమా? ఏమైందిరా?